వృద్ధులకు మరియు ఇతరుల పింఛన్లకు సంబంధించిన ఆ డబ్బులు అనేవి పింఛన్ డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తున్నారో ముందుగా ఈరోజు ఏ జిల్లాల వారికి పింఛన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందామండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే వృద్ధులకు సంబంధించిన 2000 పింఛన్ 4000 రూపాయలు, మరియు ఇతరులకు సంబంధించిన వికలాంగులకు సంబంధించిన 4000 రూపాయలు పింఛన్ 6000 రూపాయలు పింఛన్ జమ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఎవరెవరైతే అర్హులై ఉన్నారో ఆసరా మరియు చేయూత పింఛన్లు వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు 2500 రూపాయలు ఎవరైతే అర్హులై ఉన్నారో వారి కొత్త అప్లై చేసుకున్న పింఛన్ వారితో ఆగస్టు నెల నుంచి వారికి అయితే కొత్త పింఛన్లు జమ కాబోతున్నాయి. అలాగే ఈరోజు ఇతరుల ఇంతకుముందు పింఛన్ తీసుకునే వారికి ఈరోజు మనకైతే అన్ని జిల్లాల వారికి ఈ పింఛన్ డబ్బులు అనేది ఆసరా మరియు చేయూత పింఛన్ డబ్బులు సంబంధించిన ఈరోజు అన్ని జిల్లాల వారికి ఆ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని అయితే కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఎటువంటి అప్డేట్స్ కోసమైనా రైతు బంధు సంబంధించిన ఆసరా పింఛన్ సంబంధించిన అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.